నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు థర్డ్ చాప్టర్ చదువుకోబోతున్నామండి. కర్మ మినహాయింపులు. కర్మ అంటే పని అనే అర్థం చెప్పుకోవచ్చు. మనం కర్మ గురించి మాట్లాడుకునే ప్రతిసారి పని గురించి మాట్లాడతాం. భౌతిక, ప్రాణమయ, మానసిక తలాల్లో మన పనుల ద్వారానే కర్మ తయారవుతుంది. అంటే మనం ఏ పని చేయాలనుకుంటున్నా ఆ పని ద్వారానే కర్మ. కర్మ అంటే పని. ఆ పని ఏం చేయాలనుకుంటున్నాం అనేది గమనించుకోవాలి. ఇందాక గమనించుకోండి అని చెప్పారు. గమనింపులో దుష్కర్మ యొక్క ఫలితం ఇలా ఉంటుంది. మరి సత్కర్మ యొక్క ఫలితం ఎలా ఉంటుంది? అందరికీ మంచే చేస్తుంది. అంటే ఏది ఎటువంటి పనిని ఎంచుకుంటున్నాం? ఈ పని యొక్క ఫలితం ఎంతమందికి మంచి ఉంటుంది? ఎంతమందికి ఎలా ఉంటుంది అనేది గమనించుకోవాలి మనం. కానీ ఇదే మొత్తం కథ కాదు. కథలో పట్టించుకోబడని భాగం కూడా ఉంది. కథలో పట్టించుకోబడని భాగం కూడా ఉంది. అది ఏంటంటే, మనం ఏమీ చేయకపోవడం వలన నిర్లక్ష్యం, తిరస్కారం, పట్టించుకోకపోవడం, అశ్రద్ధ, మినహాయింపు లేదా బుద్ధిహీనతల వలన కూడా కర్మ నిర్మించబడుతుంది. అంటే మళ్ళీ చదువులేను. కానీ అదే మొత్తం కథ కాదు. కథలో పట్టించుకోబడని భాగం కూడా కొన్ని ఉన్నాయి. అదేమిటంటే, మనం ఏమి చేయకపోవడం వలన. అంటే ఏ పని చేయకపోవడం వల్ల. దాంట్లో ఉమ్, రకాలుంటాయి. అది ఉమ్. ఏమి చేయకపోవటం వల్ల కూడా ఆ కర్మని పట్టించుకోకుండా ఉంటాం. నిర్లక్ష్యం వలన, హ్మ్. తిరస్కారం, పట్టించుకోకపోవటం, అశ్రద్ధ, మినహాయింపు లేదా బుద్ధిహీనతలు వలన కూడా కర్మ నిర్మించబడుతుంది. అంటే మనం నిర్మించే కర్మ పని బుద్ధిహీనత వల్ల ఒక రకంగా ఉంటుంది. నిర్లక్ష్యం వల్ల ఒక విధంగా ఉంటుంది. ఇప్పుడు తర్వాత తిరస్కారం. తిరస్కారం. ఆ పని ఇష్టపడకుండా చేయటం ద్వారా ఒక విధంగా ఉంటుంది. మనం ఒక పని పట్టి చెయ్యాలి అనుకున్నాం. ఆ పని చెయ్యాలి అనుకున్నప్పుడు, ఆ పని నిర్లక్ష్యంగా చేస్తే ఒక విధంగా ఉంటది. మరి ఒక్కొక్క విధంగా అంటే మళ్ళీ ఏంటి మినహాయింపా? పట్టించుకోకపోవడము, అశ్రద్ధ. పని చెయ్యాలి అనుకున్నాము. బాధ్యతగా తీసుకొని చేస్తే ఒక విధంగా ఉంటది. ఉమ్. కానీ పట్టించుకోకుండా ఏదో చేశానులే, అయిపోయిందిలే అన్నప్పుడు ఆ పని యొక్క ఫలితం ఒక ఒక విధంగా ఉంటది. అలాగా మీరు చేసే దాన్ని బట్టి పని యొక్క ఫలితం ఒక్కొక్క విధంగా ఉంటుంది. నిర్లక్ష్యం వల్ల ఒక విధంగా ఉంటుంది. పట్టించుకోకపోవటం వల్ల ఒక విధంగా ఉంటుంది. ఇలా మారుతూ ఉంటుంది అని జెప్తున్నారు. ఇప్పుడు ఒక పని చేయాలనుకున్నాం. నిర్లక్ష్యంగా చేసినప్పుడు దాని నుంచి ఎంతో మందికి ఎఫెక్ట్ ఉంటదా? లేదా? ఇప్పుడు తపోవనం ఉంది. తపోవనం రన్ చేయాలి అనుకున్నప్పుడు సారు నిర్లక్ష్యంగా ఉన్నారనుకోండి, అక్కడసలు ఏం జరుగుతాయి? ఏం జరగవు గదా! ఆయన బాధ్యత తీసుకున్నారు. బాధ్యతగా తీసుకొని అక్కడ ఎక్కడెక్కడ ఏం చేయాలి? వచ్చిన వాళ్ళకి ఎలా అందించాలి? వాళ్ళకి ఏం కంఫర్ట్ ఇవ్వాలి? వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఏమున్నాయి? ఇవన్నీ పట్టించుకోబట్టే కానీ ఈరోజు ఆ తపోవనం ఏర్పడింది. అలాగే ఎవరైతే ఏ సం ఏవైతే నిర్మించారో, పని చెయ్యాలి అనుకున్నారో, అవన్నీ బాధ్యతగా చేసినప్పుడు ఒక విధంగా ఉంటది. బాధ్యత లేకుండా నిర్లక్ష్యంతోటి, వీటితోటి చేసినప్పుడు ఒక విధంగా ఉంటది. అలా ఉంటుంది పని యొక్క ఫలితం అని చెప్తున్నారు. మనం కల్పించుకొని పని చేసే బదులు లేదా ప్రతిచర్య చేయవలసిన అవసరం ఉన్న సందర్భాల్లో మనం శారీరకంగా, మానసికంగా, ప్రాణశక్తి పరంగా చురుకుగా లేకపోతే మనం పెద్ద మొత్తంలో కర్మను సృష్టిస్తాము. మళ్ళీ చదవలే. మనం కల్పించుకొని సరిచేసే బదులు లేదా ప్రతిచర్య చేయవలసిన అవసరం ఉన్న సందర్భాల్లో హ్మ్. మనం శారీరకంగా, మానసికంగా, ప్రాణశక్తి పరంగా చురుకుగా లేకపోతే మనం పెద్ద మొత్తంలో కర్మను సృష్టిస్తాము. అంటే ఇవన్నీ చురుకుగా లేకపోతే పెద్ద మొత్తంలో కర్మను తప్పకుండా సృష్టిస్తాం. సృష్టిస్తాం. హ్మ్. ఇంక ఏమవుతుంది? కోపమొస్తది. అరుస్తాము. ఇదలా అంటాం, అలా అంటాం. ఇయన్నీ ప్రతిదీ వచ్చి కూర్చుంటది. ఒక ఈ ఉదాహరణ గూడా చెప్తాను. కర్మ చేసేటప్పుడు దాని యొక్క ఫలితము ఎలా ఉంటుంది అంటే, మనము బాధ్యతగా చేసినప్పుడు, కర్తవ్యంగా చేసినప్పుడు బావుంటది.
నిర్లక్ష్యం వీటి ద్వారా చేసినప్పుడు ఒక విధంగా ఉంటుంది. అది ఎలా చేస్తున్నాం అనేది మనం మనం తీసుకునే దాన్ని బట్టే ఉంటుంది. ఆ 2 లైన్స్ మొత్తం ఒకసారి చదువు. హ్మ్. చదువుతాక. కర్మ అంటే పని అనే అర్థం చెప్పుకోవచ్చు. మనం కర్మ గురించి మాట్లాడుకునే ప్రతిసారి పని గురించి మాట్లాడతాం. భౌతిక, ప్రాణమయ, మానసిక తలాల్లో మన పనుల ద్వారానే కర్మ తయారవుతుంది. కానీ ఇదే మొత్తం కథ కాదు. కథలో పట్టించుకోబడని భాగం కూడా ఉంది. అది ఏమిటంటే, మనం ఏమీ చెయ్యకపోవడం వలన నిర్లక్ష్యము, తిరస్కారము, పట్టించుకోకపోవడము, అశ్రద్ధ, మినహాయింపు లేదా బుద్ధిహీనతల వలన కూడా కర్మ నిర్మించబడుతుంది. హ్మ్. అంటే ఎటువంటి అది కూడా కర్మ నిర్మించబడతది. అది కూడా పని చేయబడతది. ఆ హ్మ్. పని ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి. హ్మ్. మనం కల్పించుకొని సరిచేసే బదులు లేదా ప్రతిచర్య చేయవలసిన అవసరం ఉన్న సందర్భాల్లో మనం శారీరకంగా, మానసికంగా, ప్రాణశక్తి పరంగా చురుకుగా లేకపోతే గనక మనం పెద్ద మొత్తంలో కర్మను సృష్టిస్తాము. అంటే ప్రతిచర్య చేసేటప్పుడు వీటన్నింటిలో బ్యాలెన్స్‌డ్‌గా ఉంటే బానే ఉంటది. లేదనుకోండి మనసులో భౌతికంగా అన్నిట్లో రియాక్షన్స్ ఎక్కువైపోతూ ఉంటాయి. అది. అందువల్ల ఒక బ్యాలెన్స్ స్టేట్‌లో ఉండాలి అన్నట్టు చెప్తున్నారాయన. ఉదాహరణకు ఒక వ్యక్తి ఇంటి చుట్టూ క్రిములు, వీధిలో నేరాలు, సామూహిక ఘోరాలు, దేశద్రోహాలు పెరుగుతుంటే అతనికి ఏమవుతుంది? ఒక వ్యక్తి చీకట్లో వెలుగును తీసుకురాకపోతే చీకటి అతనిని మింగేస్తుంది. ఒక మనిషి అజ్ఞానాన్ని వదిలేయకపోతే అజ్ఞానం అతన్ని ముంచేసి అతని భవిష్యత్తుని నాశనం చేస్తుంది. అంటే అజ్ఞానం తొలగిపోవాలి అని ఎవరికి వాళ్ళు అనుకోవాలా. హ్మ్. అనుకుంటేనే దాన్ని తొలగించగలరు. అనుకోంది ఎలా తొలగించగలుగుతారు? అందుకే కదా! నేను ఆధ్యాత్మికంగా ఎదగాలి. నాలో ఉన్న లోపాలను సరిచేసుకోవాలి. నేను సత్కర్మలే చెయ్యాలి. దుష్కర్మలు వద్దు. ఇవన్నీ అనుకోవడం వల్ల దాన్ని మారుస్తాం. అజ్ఞానం నుంచి జ్ఞానంగా మారుస్తాం. అనుకోనప్పుడు అసలు దేం మారుస్తాం? ఏమి మార్చం. అవి అలాగే ఉంటది. చీకటిలో నుంచి వెలుగుకు రావాలి. చీకట్లోనే ఉండిపోతే ఎలా కుదురుతుంది? ఆ చీకటిని తొలగించాలి అంటే లాంతరన్నో, లేకపోతే ఏదైనా క్యాండిలనో ఎలిగిచ్చి ఆ చీకటినంతా పోయి వెలుతురొచ్చేటట్టు చేసుకుంటాం. అది చేసుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంది కానీ, ఎవరి చేతుల్లో లేదు. అందుకని ఆ అజ్ఞానాన్ని తొలగించాల్సిన డ్యూటీ ఎవరికి వాళ్ళకే ఉంది. హ్మ్. ఇప్పుడు ఆహ్, పైనున్న మాస్టర్సొచ్చి అన్నీ చెప్తారు. ఇది ఇలాగా చీకటి తొలగి నీకు వెలుగు రావాలంటే, ఈ అజ్ఞానంలో నుంచి జ్ఞానంలోకి రావాలంటే, నువ్వు ఇలా ఉండాలమ్మా, ఇలా ఉండాలమ్మా అని చెప్తారు. చెప్పడం వరకే వాళ్ళ డ్యూటీ. ఆచరణ ఎవరిది? మనది. మార్చుకోవాల్సింది ఎవరం? మనం. అంతేగాని ఆ మాస్టర్స్ మారుస్తారు, వెంకటేశ్వర స్వామి మారుస్తారు, ఆంజనేయ స్వామి మారుస్తారు అని అనుకోవడానికి లేదు. వాళ్ళు మారి వాళ్ళు ఏ మార్పైతే పొంది వాళ్ళంత ఉన్నతంగా తయారయ్యారో, వాళ్ళు పొందిన అనుభవాలన్నీ మనకి చెప్తున్నారు. మనకి చెప్పి మనల్ని మార్చుకోమని చెప్తున్నారు. మనం మార్చుకుంటాం అనేది మన చేతుల్లో పని. వాళ్ళ చేతుల్లో పని కాదు. మనం ఆచరించడం ద్వారా మనల్ని మనం మార్చుకుంటాం. అందుకని ఆచరిస్తున్నామా లేదా అనేది మనకి ఇంపార్టెంట్. మా పొరుగు వానికి చెందిన చిన్న సరస్సు ఉంది. దాంట్లో కొన్ని విషపూరిత మొక్కలు పెరగటం ప్రారంభమయిందని అతనికి నేను చెప్పాను. అతను నా మాటల పట్ల ఆసక్తి చూపలేదు. ఒక సంవత్సరం తర్వాత ఆ మొక్కలు ఆ సరస్సును మాయం చేశాయి. అతను ఆ సరస్సును శుభ్రపరచటానికి ఎంతో సమయము, ధనము వృధా చేశాడు. ఆ శుభ్రపరిచే పని జరుగుతుండగానే అతడు మరణించాడు. హ్మ్. మరి చూడండి అతను ముందే కొంచెం అలాగా మొక్కలు పెరుగుతున్నాయి. ఆ నీరు పాడైపోతుందని స్టార్టింగ్‌లోనే సజెషన్ ఇచ్చారు. సజెషన్ ఇస్తే ఆ ఫ్రెండ్ విన్నాడా? వినలే. అలాగే భగవంతుడు కూడా మనకెప్పుడు చెప్తూనే ఉంటాడు. "అరే! అరే! ఇది ఇది మొదలవుతుందిరా జాగ్రత్తరా! ఇది పెరిగి పెద్దదవుతుందని" మనకి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉంటారు. అవి పట్టుకొని మనం మార్చుకున్నామా? ఓకే. మార్చుకోకపోతే ఇంకా ఆ అజ్ఞానంలోటి, ఆ దుష్కర్మలతోటి, ఆ దుర్గుణాలతోటి మనల్ని మనమే నాశనం చేసుకున్నాం. మరి ఆ ఫ్రెండ్ ఇచ్చిన సజెషన్ తోటి స్టార్టింగే బాగు చేసుండుంటే, అది బాగైపోయేది. నీరు ఉపయోగపడేది.
బాగా పెరిగిపోయాక దాన్నంతా క్లీన్ చేసేటప్పుడు ఆ విషవాయువులు అతన్నే చంపేసినియి. మరి ఆహ్, ఎవరి దుర్గుణాలు, ఎవరి అరిషడ్ వర్గాలు వాళ్ళకే ఎఫెక్ట్ చూపిస్తాయి. పక్కనోడికేమి చూపించవు. అందుకని ఎంత జాగ్రత్తగుండాలో ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. హ్మ్. ఒక వైద్యుడు ఒక వ్యక్తికి తన ఇంటి చుట్టూ స్థలంలో ఉన్న కొన్ని విషక్రిములు వదిలించుకోమని చెప్పాడు. అతను ఆ సూచనని పట్టించుకోలేదు. అతని కుటుంబ సభ్యులు అందరూ దాడి చ వాటి దాడి వలనే చనిపోయారట. హ్మ్. అది. హ్మ్. కొన్ని దేశాలు తమ పక్క దేశాలలోని అజ్ఞానాన్ని, నేరాలను, లంచగొండితనాన్ని చూసినప్పుడు ఆనందిస్తారు. కానీ కొన్ని దశాబ్దాల తర్వాత అనేక మార్గాల విధానాల ద్వారా ఆ పొరుగు వాళ్ళ గొప్ప ప్రమాదంగా మారి, అంటే ఆ పొరుగు వాళ్ళు గొప్ప ప్రమాదంగా మారి వీళ్ళు బతికి ఉండటమే కష్టమైపోతుంది. వీళ్ళు తమను తాము రక్షించుకోవడానికి సిద్ధంగా లేకపోతే పొరుగువాడు వీళ్ళను బానిసలుగా అయినా మారుస్తాడు. లేకపోతే నాశనమైనా చేస్తాడు. హ్మ్. ఆ పొరుగు దేశస్తులు మళ్ళీ అక్కడ అక్కడ వాళ్ళ యొక్క ఎఫెక్ట్ ఉంది. ఎఫెక్ట్ ఉంది కాబట్టి మన చుట్టూ కంచె ఏర్పాటు చేసుకోవాల. కంచె ఏర్పాటు చేసుకోవాలా. వాళ్ళు మన మీద దాడి చేయకుండా మనకు కావాల్సిన ప్రికాషన్స్ అన్నీ తీసుకోవాల. అందుకే మనం చూడండి, ఎదుటివాడు మాట్లాడేటప్పుడు మన ఇంద్రియాలు యెస్ అంటే అంటే ఏవి కావాలో అవి తీసుకోవాలా. ఏవి వద్దనుకుంటే అవి ఆపేయాల. ఎందుకని? భౌతికంగా మన ఇంద్రియాల ద్వారా తీసుకున్న తర్వాతే గదా! మన మనస్సులోకి, మన అంతరంగంలోకి వాటి యొక్క ప్రభావం వచ్చేది. అందుకని ఇంద్రియాలు ఆన్ అంటే ఆన్, ఆఫ్ అంటే ఆఫ్. అలాగ ఉండగలగాల. ఎప్పుడు ఆన్‌లో ఉన్నాయనుకోండి, టకటకా మొత్తం తీసుకుంటాయి. కానీ ఏది అవసరమో దాన్ని ఏరుకోవాలి. ముత్యాల్లాగా ఏరుకోవాలి మన ఇంద్రియాలు. ఈ ప ఇ ఇది అవసరం అని జెప్పి, ఆ ముత్యాన్ని కలెక్ట్ చేసుకోవాల. ఇది అవసరం లేదు. దాన్ని వదిలేయాల. అంటే ఆ ముత్యాలను ఏరుకోవాల. ఏరుకొని ఆ ఇంద్రియాలు అవి తీసుకోవాల. ఆనందాన్నిచ్చేవి తీసుకోవాల. దుఃఖాన్నిచ్చేవి తీసుకోకుండా మనల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎవరు ప్రొటెక్ట్ చెయ్యరు. ఎ ఎవరో వచ్చి అమ్మా ఇది, అది అని చెప్పరు. మనల్ని మనమే కాపాడుకోవాలి. మన ఆనందాన్ని మనమే కోల్పోకుండా చూసుకోవాలి. ఎదుటవాడు మాట్లాడేవాడు వచ్చినా సరే, నీ ఇంద్రియాలు అవసరమైనయి తీసుకోవాలి. మొత్తం రిలీజ్ చేసేయాలి. నాకు సంబంధం లేదు అని. అలాగా ఆన్ అంటే ఆన్, ఆఫ్ అంటే ఆఫ్ అన్నట్టుండాల. హ్మ్. మీ పొరుగు వాళ్ళు చీకట్లో ఉంటే వారికి జ్ఞానం పొందే అవకాశాన్ని కలుగజేయి లేకపోతే హ్మ్. మీ పొరుగు వాళ్ళు చీకట్లో ఉంటే వారికి జ్ఞానం పొందే అవకాశాన్ని కలుగజేయి. హ్మ్. లేకపోతే వాళ్ళు సరికాని పద్ధతి, ప్రవర్తన తొందరలోనే నీ సామ్రాజ్యాన్ని కలుషితం చేసేస్తుంది. హ్మ్. అంటే దానికోసం పాకులాడొద్దు. కానీ వాళ్ళని మార్చడానికి అవసరమైన పరిస్థితులు, వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళటం ఇయన్నీ చెయ్యి. లేకపోతే ప్రమాదం ఉంటుందని జెప్తున్నారు. అవును. మనుష్యులు సహనం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. చీకటి శక్తులు చాలా తెలివిగా ఈ మాటలను తమ కోసం ఉపయోగించుకుంటూ ఉంటాయటక్క. హుహు. హ్మ్. బావుంది. మనుష్యులు సహనం గురించి మాట్లాడుకుంటూ ఉంటారట. చీకటి శక్తులు చాలా తెలివిగా ఈ మాటలను తమ కోసం ఉపయోగించుకుంటాయంట. సహనం అంటే మనుషు సహనం అంటే మనుష్యులు మీ ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, స్వేచ్ఛని పాడు చేసి, మీ ఆహారాన్ని, మీ ఇంటిని, గౌరవాన్ని, హక్కులను నాశనం చేయటం అని అర్థం కాదు. మీరు వాళ్ళని అలా చేయనిస్తే తీవ్ర కర్మను సృష్టిస్తారు. అది. హ్మ్. నేరాలు పెరగటానికి కారణం మీ ఉదాసీన తత్వమే నేరాలు పెరగడానికి కారణం. దీని వల్లనే ఉదాసీన. ఆ! హ్మ్. ఉదాసీనం అంటే కామ్‌గా ఉండడం అక్క. అంటే ఎక్కడ కామ్‌గా ఉండాలో అక్కడుండాలి. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి. హ్మ్. అలా నేరాలు అని పెరగటానికి మాట్లాడకుండా ఉండొద్దు. హ్మ్. మాట్లాడాల. అది మాట్లాడే అదే పరిస్థితిని బట్టి అక్కడ ఎలాగ మౌల్డ్ అవ్వాలో అక్కడ మౌల్డ్ అవ్వాలి. హ్మ్. దీని వల్లనే ఈ పట్టించుకోనితనం వల్లనే లంచగొండితనం పెరిగి నైతిక విలువలు పడిపోతాయి. హ్మ్.
మనం మన ఇంట్లో చెడు పురుగులు కాదు. మనం మన ఇంట్లోకి చెద పురుగులు ప్రవేశించి నాశనం చేయటానికి అనుమతించాము. మనుషులు మన నియమాలను, దృక్పథాలను, ఆరాధనా మూర్తులను నాశనం చేయడానికి అనుమతించాము. దీని వలన మన జీవితాలలో నుంచి పవిత్రత ఆవిరైపోతుంది. హ్మ్. సహనం, ఓర్పు అనే పదాలను వాటి అసలైన అర్థానికి వ్యతిరేకంగా ఎలా ఉపయోగించాలో తెలిసిన వాళ్ళు కొందరు వాడతారు. సహనం, ఓర్పు అనే పదాలను వాటి అసలైన అర్థానికి వ్యతిరేకంగా ఎలా ఉపయోగించాలో తెలిసిన వాళ్ళు కొందరు వాడతారు. మానవుల చర్యలు చక్కగా, మంచితనంతో, సత్యసంధతతో ఉంటే, ఉల్లాసంగా, స్వేచ్ఛ, తీవ్రమైన ఆకాంక్ష, త్యాగంతో కూడిన సేవలు కనుక మానవుల పనులను నియంత్రిస్తే సహనం అనేది అమలు జరపబడుతుంది. అంతే. మన ఆపేసాను. ఉమ్. ఇంతవరకు చాలు. ఇంకా 2 లైన్లు ఉంటే పేపర్ అక్క. ఇంకా హ్మ్. 4 చిన్న పేరాలు ఉంటే ఇది అయిపోతుంది అక్క. నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ చేసుకోవచ్చు. 4 చిన్న పేరాలు ఉన్నాయి. హ్మ్. చదివేనా? తనకు సరే. గుచ్చుకున్న బాణాలను గురించి విచారపడవలసిన ఆవశ్యకత లేని శక్తి స్థాయి కలిగి చైతన్య స్థితిలో ఉండటమే సహనం అంటే. అంటే చైతన్యంగా ఫీల్ అయినప్పుడు తనకు గుచ్చుకున్న బాణాల గురించి ఆలోచన ఉండదు. ఉమ్. చెడు దాని చర్యల ద్వారానే సమాధి పొందటం కోసం చెడు దాని చర్యల ద్వారానే సమాధి పొందటం కోసము దానిని వదిలివేయాలి అని కోరుకునే వ్యక్తి యొక్క చైతన్య స్థాయే సహనం. అంటే చెడుని సహనం అంటే ఎదుటివాడు తిడితే, పడితే గమ్ముగా, మౌనంగా ఉండడం కాదు సహనం. దానికి క్లారిటీ ఇచ్చారు. మళ్ళీ చదవాలా ఆయన? చెడు దాని చర్యల ద్వారానే సమాధి పొందటం కోసం హ్మ్. దానిని వదిలివెయ్యాలి అని కోరుకునే వ్యక్తి యొక్క చైతన్య స్థాయే సహనం అంటే. అంటే వాళ్ళ నుంచి విడుదల, వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించకుండా, వాళ్ళు చేసిన పనుల గురించి మాట్లాడుకోకుండా వదిలేయగలగాలి అక్కడక్కడే. అలా వదలగలగడమే సహనం. హ్మ్. ప్రకృతి నియమాలు తన గాఢ ఆకాంక్షను, శ్రమకు తగిన భవిష్యత్తును తన కోసం తెస్తాయి అని అంతవరకు తెలుసు. చదువు మాది. చదువు మాది ఒకసారి. ఓకే అక్క. ప్రకృతి నియమాలు తన గాఢ ఆకాంక్షకు, శ్రమకు తగిన భవిష్యత్తును తన కోసం తెస్తాయి అని తెలుసుకున్న వ్యక్తి యొక్క చైతన్య స్థాయే సహనం అంటే. సహనంగా ఉండటం అంటే మనం చెడు కోరల్లో చిక్కి చనిపోయేటంత వరకు ఎదురు చూడటం అని అర్థం కాదు. సహనంగా ఉండడం అంటే మనం చెడు కోరల్లో చిక్కి చనిపోయేటంత వరకు ఎదురు చూడటం అని అర్థం కాదు. మనుషులు సహనాన్ని కాలంతో ముడిపెట్టి కొలుస్తారు. తద్విరుద్ధంగా అవసర సందర్భాల్లో సహనం కాంతి కంటే వేగంగా పనిచేస్తుంది. మీరు కాంతి యుద్ధంలోకి ప్రవేశించి ముందే సర్వసన్నద్ధంగా ఉండడం కోసం సహనం ఉపయోగపడుతుంది. మానవ జాతి విరోధులు మనకు సహనం గురించి సరికాని అభిప్రాయం కలిగించారు. ఇంకొంచెం ఆగండి. సహనంగా ఉండడం అని వాళ్ళు చెబుతూ ఆ సమయంలో మీ పునాది నాశనం చేస్తారు. అపార్థం చేసుకోబడిన సుగుణం దుర్గుణం కంటే ఎక్కువ హానికరం. అపార్థం చేసుకోబడిన సుగుణము దుర్గుణం కంటే ఎక్కువ హానికరం. ఇలా అయితే మీరు సుగుణాన్ని అపార్థం చేసుకుంటే దుర్గుణం కంటే డేంజర్ అది. డేంజర్. ఇలా మీరు ఆ అకర్ములుగా ఉంటే కూడా కర్మ సృష్టించబడుతుంది. మనం అకర్మలుగా అంటే కర్మ చేయకుండా ఉండటం. ఆ ఉమ్, పనే చేయకుండా ఉండటం వల్ల కూడా కష్టమే. అంటే ఉమ్, ఆహ్, ఇంక లేజీనెస్ ఒస్తది. ఉమ్, ఇప్పుడు పనే చేయకుండా కూర్చున్నాం. ఏమవుతుంది? హ్మ్. నిర్లక్ష్యం ఒస్తది. బాధ్యత ఉండదు. వీటన్నిటితోటి ఒక అసహనం ఒస్తది. మరి వాటితో పాటి నోట్లో నుంచి ఏం మాటలొస్తున్నాయో తెలీవు. ఇవన్నీ వన్ బై వన్ జరుగుతాయి.
ఇలా మీరు అకర్ములుగా ఉంటే కూడా కర్మ సృష్టించబడుతుంది. మనం చేయకూడని పనులు చెయ్యటం కంటే, చేయవలసిన పనులు చెయ్యకపోవటం వల్ల మరింత ఎక్కువ కర్మను తయారు చేస్తాము. చెయ్యకూడని పనులు ఆపడం ఓకే. చెయ్యవలసిన పనులు కూడా చేయకపోవటం వల్ల మరి దానికంటే ఎక్కువ ఎఫెక్ట్ ఉండేది మనం ఎదుర్కొంటాం. ఓకే. అంటే ఏంది? దేహానికి కావాల్సిన పని ఇవన్నీ ఇవ్వకుండా కూర్చోబెట్టండి. కుళ్ళు శుష్కిస్తదా? శుష్కించదా? అది. హ్మ్. ఓకే ఫ్రెండ్స్. రేపు మరొక చాప్టర్‌తో కలుసుకుందాము.